మజా మజా మైకల్లో ఆన్ ద ఫ్లోర్ మళ్ళీ మళ్ళీ ట్రిప్ అయిపోరో మరి మరి మారంతో డోంట్ లెట్ దిస్ గో తుళ్ళి తుళ్ళి తప్పే చేరో దాహాలే ఆవిరయ్యేలా మేఘల్లా మెరిసిపోరా కాలాలే కరిగిపోయేలా అటెన్షనే ఇటేపుగా తిప్పేరా wanna touch you now baby kiss me now wanna touch you now baby kiss me now జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ ఇంద్రజ గారు. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సిడిగాలి మావా కాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు Now please put your hands together to welcome timing లో punches వేసే కృష్ణ భగవాన్ గారు. స్కిట్ నువ్వు చేస్తే మామూలుగా ఉండదు, కానీ నేను చేస్తే మిలియన్స్ లో ఉంటది అంటూ ఓ కొడుకు తండ్రికి సవాల్ విసురుతున్నాడు. మరి ఆ సవాల్ ఏంటో ఆ తండ్రి కొడుకులు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the Steve. హలో మహారా అత్తిలి చెరబరా అత్తిలి సత్తి మరి నేనేంటి అగ్రబత్త రాగానే ఇలా పంచులు వేసేయకరా. మన స్కిట్టికి పంచులు పెద్దగా అచ్చి రావు. మన స్కిట్ కాదు నీకు సూట్ అవ్వని చెప్పు. దేవుడా నీ దయ వల్ల జడ్జిల దగ్గర 10 మార్కులు బోర్డులు స్వాహా. 10 మార్కులు పోవడం ఎందుకు? లేకపోతే 10 మార్కులు వీళ్ళకే వాళ్ళకి ఇచ్చేసే ప్రమాదం ఉందిరా. అందుకే ముందుగా మనం కొట్టేస్తున్నాం. నేను వచ్చాను కదా మనకే ఇస్తారు, కంగారు పడకు. దేవుడా నీ చల్లని దయ వల్ల జడ్జిల దగ్గర మైకులు స్వాహ, రష్మి క్లోజులు పెట్టే కెమెరా స్వాహ. నేనెవడో తెలుసా? రాకెట్ రాఘవ. వచ్చానంటే మినిమం ఉంటది. నువ్వు వస్తే మినిమం ఉంటుంది, నేను వస్తే మిలియన్స్ లో ఉంటుంది. రేయ్ నా గురించి ఏమనుకుంటున్నావు? రాకెట్ రాఘవ 9 సంవత్సరాలు, దగ్గర దగ్గర 500 స్కిట్లు, ఒక చరిత్ర. చరిత్ర ఏముంది? చింపేస్తే చిరిగిపోతుంది, చింపేస్తే చిరిగిపోతుంది. అమ్మో లక్ష్మీదేవి లక్ష్మీదేవి లాగేస్తుందిరా, లాగేస్తుంది. నీకు లాగట్లేదా? నువ్వు అంటే చిత్తూరు నాగయ్య టైం ఓడిపి నీకు లాగుతుంది, నాకెందుకు లాగుతుంది? అరే పచ్చతే నువ్వు ఇంతకీ దొంగలా అయ్యావురా? మా అమ్మ ఎప్పుడు చూసినా నువ్వు ఎత్తుకెళ్ళాలి ఎత్తుకెళ్ళాలి అంటుండేదిరా. అక్కడి నుంచి కనబడి అని ఎత్తుకెళ్ళిపోతున్నాను, కనబడి అని ఎత్తుకెళ్ళిపోతున్నాను. అది సరే కానీ రే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. నేను కొట్టుకొచ్చిన ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా అవి మీరు పంపకాలు వేసేసుకోవాలా. ఇదిగో నేను ఇంద్రజగారి ఇంట్లో 50,000 కొట్టేశాం. అందులో 45,000 నాకు, 5,000 నీకు. కృష్ణ భగవాన్ గారి ఇంట్లో బంగారు గొలుసులు కొట్టేశాం. అందులో 8 నాకు, 2 నీకు. అరే 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 నీ స్కిట్ లో నేను ఏమైనా కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నానా? అంతా 50-50. పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా.
రాత్రి అయినా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు. ఎందుకు ఇలా అనిపిస్తుందంటావు? నీ ఏజ్ కి ఇవన్నీ కామన్ అనిపిస్తుంది. అవును కానీ రే చిన్నసెత్తే, అనుష్క నన్ను చూడగానే జింతాత అనాలి అనలేదంటరా? నేను చూస్తే మొత్తం అంటారు కానీ చింత అనుష్క బంగారం, నేను చూస్తే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఎంతకాలం పువ్వులే పరిమళిస్తాయి అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నా నీ నవ్వులు కూడా పరిమళిస్తాయి. అమ్మాయి అనుకుంటుంది రాలిపోయే పువ్వా నీకు ఎందుకు నీ కళ్ళలో ఏదో మెడిసిన్ ఉన్నట్టుందిరా? ఎలా చెప్తున్నావు? నీ కళ్ళలోకి చూస్తుంటే నా ఒంట్లోనూ జబ్బులన్నీ పోతున్నాయి. అమ్మయ్య ఇప్పుడు ఒప్పుకున్నాడు వీడు ఒంట్లో జబ్బులున్నాయని. ఆపు కాసేపు. బంగారం, ఓయ్ మా ఇంట్లో మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? వీడింట్లో వీడికన్నా పెద్దవాడు ఎవరు లేరమ్మా. మూసుకో కాసేపు. బంగారం, ఇక్కడ ఉంటే వీళ్ళందరూ కుళ్ళుకుంటున్నారు రా. నువ్వు వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. చేతులు బాగా దురదశేస్తున్నాయిరా. గజ్జేమో దూరంగా ఉండాలి. రే అది కాదు ఇలాదా, డ్యూటీకి టైం అయింది అని చెప్తున్నాను. ఓ మరి లేకెందుకో పదండి. ఒరే ఒంటి మీద ఇన్ని నగలు ఉన్నాయంటే ఈ పెట్టులో ఇంకెన్ని నగలు ఉండి ఉంటాయో. నమస్తే జీ. నమస్తే జీ. నమస్తే. ఇక్కడ అన్ని దొంగ ముఖంలా ఉంది, మీది ఒకటి మంచి ముఖంలా ఉంది. ఒక్క నిమిషం జీ. స్టేజ్ మీదే కాదండి, స్టేట్ లో కూడా ఆయన మొహం ఇలానే ఉంటుంది, అందుకే ఇలా బతికేస్తున్నాడు. మీది కొద్దిసేపు నాది పెట్టి చూస్తుంది. మీది పెట్టి నాది పెట్లా చూసుకుంటా. థ్యాంక్ యూ జీ. నాది వెళ్ళి టోకెన్ తెచ్చుకుంది. ప్రొడక్షన్ ఫుడ్ బాగా అలవాటై ఎలా బలిసిందో చూసావా? ఇక్కడ టోకెన్ కి టికెట్ కి కూడా తేడా లేదు. ఏం దొరికినా 50-50. ఒరే ఓకే. నేను నిన్నానేంటి? నువ్వు ఇలా అంటావు నాకు తెలుసు, అందుకే నేను ప్రూఫ్ తో వచ్చాను మేడం. ఏంట్రా ఇది? అమ్మ పాట. ఒకసారి ఈ పాట వేసినందుకు జీవితం అంతా జితాత అయిపోతుంది. మళ్ళీ ఈ పాట వేయకు నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక్కరి చేతనే నువ్వు మా అబ్బాయి అని చెప్పించి నేను నీకు నాన్నని చెప్పించి ఒప్పుకుంటాను. మేడం నేను ఈయన కొడుకుని, ఈయన నాకేమవుతారు? నాన్న. అదిగో చెప్పారు మేడం, చెప్పారు. ఇలా కన్ఫ్యూజ్ చేసి చెప్పించుకు నాకు చెప్తున్నాను. నువ్వు నా కొడుకు కాదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్కిట్ జరుగుతుంది సార్. అలా అనిపిస్తే నేను ఎందుకు అడుగుతాను రా? అసలు ఏంటంటే సార్, నాకు ఒకటి అర్థమైందిరా. వీళ్ళిద్దరూ నీ కన్న కొడుకులు. కన్న కొడుకుల్ని కన్న కొడుకులా చూసుకో, కంటెస్టెంట్స్ లా కాదు. అర్థమైందా? ఎవరా నువ్వు? అమ్మ కొమ్మ అనుకుంటాను. ఈ కోమ పాటలన్నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఎంత పర్ఫార్మ్ చేసినా నెక్స్ట్ టీం లీడర్ కన్న కొడుకే, కిట్టులో కొడుకు కాదు. వామ్మో, ఆస్తి పంపకాలు కూడా అయిపోతున్నాయి అప్పుడే. ఇక్కడ పదండి, ఇంటికి పదండి. బంగారం, ఏంటి నాకు తెలియకుండా దాస్తున్నావు? ఇంకేం దాస్తాడు? ఏజ్ దాస్తాడు. అట్లే నాన్న, నా క్లోజ్ నువ్వు అడ్డొస్తాను. ఎవరు వీడి కొడుకు. నేను నమ్మను. ఎవరు నువ్వు? నేను ఆర్టిస్ట్. నేను నమ్మనండి. లేదు, ఈయనే మా నాన్న తెలుసా? నువ్వు ప్రతిదానికి నాన్న అంటావు నువ్వు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏముందిరా ప్రూఫ్? వీడు ఎవడో నిజంగా నాకు తెలియదురా బంగారం. నేను నీ మాట నమ్మను కదా, పాట నమ్ముతా. ఎంతమందితో వానజల్లు పాటేస్తావు? అయ్యో అది కాదురా బంగారం, నిజంగా నాకేమీ తెలియదురా. నీకోసం ఎన్ని స్కిట్లు అనుకుని నీ స్కిట్ చేస్తున్నాను. అవునా? మరి ఇందాక ఆది స్కిట్ లో అన్నాను, ఇప్పుడు కుదరదని చెప్పావు. అది కాదురా బంగారం. అసలు నువ్వు నాకు లైఫ్ లో కనిపించదు. బంగారం వద్దు. ఒరే చిన్న శక్తి, చెప్పరా పెద్ద శక్తి. మన ఇలా ఎదవలు చేసి వెళ్ళిపోయింది ఏంట్రా? మంది కాదు, నిన్నే చేసింది. నాన్న అమ్మ పాట వింటావా? అందులో దిగు చెప్తాను, నువ్వు దిగు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే. శైలజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారంటే నాకు ఎప్పుడూ గౌరవం. మీరు చేసేటువంటి వృత్తి మీద 100% భక్తితో చేసే ఒక పర్సన్. మీరిద్దరు కాంబినేషన్ అదిరింది. మీకు తోడు ఐషు. కీప్ ఇట్ అప్, గుడ్ లక్, అండ్ ఇలాగే దూసుకెళ్ళిపోండి.
కృష్ణ భగవాన్ సార్. అదే ఇవన్నీ ఇంతకు ముందు ఆవిడతో చెప్పాను, అవన్నీ చెప్పేశారు. సార్ 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 మీకు రాకపోతే రాలేదని చెప్పండి. ఎందుకు సార్ నా మీద తోస్తారు? మీకు చెక్కులు ఇస్తున్నారుగా. నిజంగా చాలా బాగుందండి. మీ టైమింగ్ అంటే నాకు ఇష్టం. రాఘవ్ గారు టైమింగ్. మీ అబ్బాయి మురారి చాలా బాగుందండి. ఐశ్వర్య ఆవిడ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాము. అలాంటిది ఆ కుటుంబమే బలహీనంగా మారితే ఎటువైపు చూస్తాము? ఈ స్కిట్ చూసి తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ మార్క్ చిచోరా అలాంగ్ విత్ దేర్ టీమ్. అమ్మా నమస్తే, నా పేరు కుమరక్క, వీడు నా మొగుడు బొకడాగాడు. నా పెళ్లి అయి 10 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటి వరకు పిల్ల లేదు, జల్లా లేదు. ఏదన్నా ఆయుర్వేదం వాడితే లాభం ఉంటుందా సార్? ఎందుకుండదమ్మా లాభం, అమ్ముకునే వాడికి అంతా లాభమే. సరే ఇదంతా పక్కన పెట్టుకొని మా నాన్న లేచి ఏమన్నా టీ కాఫీ ఇచ్చినావా? రోజు ఇలా నాన్నకు 24 గంటలు నేనే సేవ చేయాలి. నీ తమ్ముడు పెళ్ళం తోటి కోటలు ఉందిగా, అదేం పని చేయదా? వారం నుంచి అమ్మా నన్ను కొట్టాలని తిట్టాలని చూస్తుంది తెలుసా? నేను చేయలేని చేస్తుంది అనమాట. నేనెంత తక్కువ తిన్నానా? ఈసారి గనక నా జోలికి వచ్చిందనుకో కాళ్ళు చేయిలు ఇరిచి పొయ్యిలో నూకుతా. సరే నూకుతా అని పోయి ఛాయ్ పెట్టు మా నాయనకు. బ్రో, అల్లు అర్జున్ సినిమా పేరు ఆర్య, ఇది నా భార్య. మా ఇంట్లో చూశాను వార్త, ఈడు నా భర్త. బ్రో డైలాగుల కన్నా డాన్స్ చేస్తేనే బాగున్నట్టుంది. అది కాదు, మామయ్యకి అన్నం ఉండవా? మీ అన్నయ్య గారి పిల్లం ఉంది కదా, మీ అన్ని పిల్లని ఉండమనొచ్చు కదా. ప్రతిసారి నాకే చెప్తారు మీరు. ఈ మధ్య చూస్తున్నది నన్ను చాలా తిడుతుంది. ఈసారి కదా దేవనాలి చింపి చాట చేస్తా చెప్తున్నాను చూసుకో. ప్రతిసారి ఇలా డల్ గా ఉంటావు నువ్వు. ఏందో ప్రాసలు చెప్పమంటే వస్తావు బ్రో అంటూ అరుస్తావు. క్లాసులే కాదు, అప్పుడప్పుడు యాక్టింగ్ కూడా చెయ్యాలి. నమస్కారం అండి. ఇప్పుడు దాకా మీకు కనపడినాళ్ళు నా కొడుకులు, నా కోడళ్ళు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అమ్మా చిన్న కోళ్ళ టిఫిన్ తీసురా, పెద్ద కోళ్ళ టీ తీసురా. మామయ్య గారు టిఫిన్ తీసుకొచ్చా. మామయ్య కాఫీ తాగు. మామయ్య ఫస్ట్ టిఫిన్ నేను. ఎవరైనా కాఫీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తారా? బొగడాలో కాఫీ తాగితే ఏమని తాగబోతే ముందు టిఫిన్. బొగడలో టిఫిన్ తింటే ఎంత పోతే ఎంత. అవి తింటే షుగర్లు వస్తాయి. అమ్మమ్మ రెండు కలుపుకొని తింటాలి కానీ కాల్ చేయకండి అమ్మా. చీరలో ఇలియానా చీరలో, ఇంద్రజ గారి చీరలో, రష్మి చీరలో, కృష్ణ భగవాన్ గారి చీరలో. కృష్ణ భగవాన్ చీరలు ఏంటి అంటే కత్తి లాంటి చీర అని చెప్పడానికి ఆయన పేరు వాడుకున్నాను. సరే అదిగో అమ్మాయి చీరలు తీసుకోండి. మాకు చాలా చీరలు ఉన్నాయి. దానికొద్దు నాకొద్దు. వద్దు లేవే. పండక్కి మీ అమ్మ నాకు బట్టలు పెట్టారు కదా, మీకు పెట్టకపోతే నా పరువు బాద్ది. మూట దించు, మూట దించు. ముందు మూట దించు కిందకి. ఏమేం చీరలు మొత్తం తీయు. ధర్మవరం, కాంచీపురం, ఉప్పాడ. ఏమండి ఇదిగోండి, ఇది ఇలియానా కట్టిన చీర అండి. ఇది కట్టుకుని వదిలేసి చీరలు కట్టుకుని వల్ల కనిపిస్తున్నాం రా ఎదవా. మేము కొత్త చీరలే కట్టుకుంటాం. ఈ కట్టుకుని చీరలు వదిలేస్తే రష్మి కట్టుకుంటుందేమో, మీకు కట్టుకో అర్థమవుతుందా? నాకు తెలిసి ఈ చీర ఇంద్రజ గారిదే కదా. ఈ చీర నాకు ఇవ్వబ్బా. ఈ చీర నాకే బాగుంటది. ఈ కలర్ చాలా బాగుంటది. ఈ చీర నాకు కావాలి. ఈ చీర కట్టుకుని నేను రోడ్డు మీద వెళ్తుంటే ఇంద్రజ గారు ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఇంద్రజ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఏంది బోడకి ఎట్లా తిప్పుకుంటూ వెళ్తుంది అని అంటారు. నువ్వు కట్టుకుంటే చెక్ పోస్ట్ కాడ బొమ్మలే అన్నట్టుంటుంది. బ్రో మొగుడు బ్రో, మొగుడు బ్రో. నీకే ఉన్నాడా మొగుడు? నాకు ఉన్నాడు. రారా. ఏమైంది? ఏమైందంటే వెందయ్యా, అది చూసావా? ఇంద్రజ గారి చీర నేను కట్టుకుంటే బాగుంటానంటే అనరాని మాటలు అంటుంది. ఇంకోసారి వదిన ఒక మాట అన్నావా నన్ను కొట్టావు కదా నువ్వు. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నావు? నేను లేనప్పుడు నా సామాన్లు కూడా ఇంట్లో ఉండకూడదురా. పిచ్చిగా దాంతో ఎందుకు వదిలి పెట్టుకుంటున్నావు? నన్నే కొడతావా? నాకు లేదా పుట్టిల్లు? నాకు ఇయ్యలేదా పుట్టింటోళ్ళు సామాన్లు? నేను సరుకొని పోతా. అమ్మో నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండడం ఎందుకు?
మొక్కు నేను ఓకే మొక్కు కాలు మొక్కు. నేనేం చెయ్యాలి? నువ్వు కూడా కాళ్ళు మొక్కున్నాయి. సర్లేదా సామాన్ తీసుకురా, సామాన్ తీసుకురా. నేను పక్కింటి దాన్ని. నువ్వు కక్క హాయ్ వదినే. ఏంది ఇలా వచ్చా? ఊరోళ్ళందరూ అనుకుంటున్నారు ఏమని? తాళం గుర్తులు పెద్దదాని దగ్గరే ఉన్నాయంట. పెత్తనం అంతా దాందే అంత. ఇదే కంటిన్యూ అయితే రేపు నీకు పుట్టబోయే పిల్లలకు రోడ్డు మీద బొమ్మలు అమ్ముకోవాల్సిందే. పుల్ల పెట్టేసావమ్మా? ఇది నా మాట కాదమ్మా, ఊర్లో మాట. బ్రో మొగుడు బ్రో, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? తాళాలు గుర్తి మీ వదినకి ఇవ్వడం వల్ల ఊర్లో వాళ్ళు పెత్తనం అంతా దాందే అనుకుంటారు. నీకోటి కొనిసేస్తా, పెట్టుకో. తాళాలు గుర్తి నీ బొట్లో పెట్టుకుని ఏం చేస్తావే? అవునే, ముందు వచ్చిన ఇంటికి పెద్దదాన్ని ఈ మాత్రం పెత్తనం చెయ్యొద్దా? పెద్దదానివి కాబట్టి నీ కళ్ళు కనపడవు, చిన్నదాన్ని ఆకి నేను సిల్లి చక్క పెడతా అంటున్నా. ఏమైంది కొమ్రి? చూసావా, దానికి పెత్తనం ఇయ్యాలంట చిన్నదానికి. ఇయ్య రాదు కొమ్రి, ఏమైతుంది? మరే నీకు సిగ్గు లేదా, శరం లేదా? దానికి ఇమ్మంటవేంద్రా పెత్తనము? మాట్లాడవే నువ్వు, ఏదో ఒకటి మాట్లాడు బ్రో. ఏం మాట్లాడాలి? నదిలో వెళ్తుంది పడవ, మా ఇద్దరి మధ్యన అవుతుంది గొడవ. గొడవ పెట్టుకోకే దాంతో అవుతామా నీకో? అమ్మో అమ్మో అమ్మో, దానికోసం నన్నే కొడతావా? నేను పుట్టింటికి పోతారు, నేను పుట్టింటికి పోతా. ఒసే ఒసే ఒసే, అది ఎందుకు పట్టుకొని పోతున్నావే? ఇది నా పుట్టింటోళ్ళు ఇచ్చిందే, నా పుట్టింటోళ్ళు ఇచ్చింది. చెడ్డి చెడ్డి కూడా వదిలిపెట్టా. ఆ దండి మీద డ్రాయర్ ఏది? అది ఈసారి దండం మీద లేదే. లేదు, నాకు కావాలి. Yes, yes. ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిందే. ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిందే. పెట్టారులే నీ పుట్టింటోళ్ళు. ఇంకెప్పుడేమో కాలు పట్టుకుంటా. రావే రావే. ఓకే, సామాన్లన్నీ చదివి ఇంట్లో తెచ్చేసి. పట్టుకుంటారు ఓకు దండం పెడతా. లోపలికి తీసుకొని రా. రే, నువ్వు దొంగడు కదా? ఈ సామాన్లే కాదు, దాని బీరువాలో చీరలున్నాయి, నగలున్నాయి, అవన్నీ కొట్టుకెళ్ళిపోతే నేను చెప్పను. రే 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 రే, నా సామాన్ ఎత్తుకుపోతాను. టీవీ కోసం వచ్చానమ్మా, ఆవిడే నీ అన్ని తీసుకెళ్ళమని చెప్పింది. ఏమైంది చూసావా? నీ మరదలు నా సామాన్ దగ్గర నుండి దొంగకి సదరిస్తుంది. లేదు బ్రో, దొంగలు వస్తే నేనే కాపాడాను బ్రో. కావాలంటే పిల్ల చూడు, నా మొగుడు బ్రో. నేను వెళ్ళిపోతా పిల్లని తీసుకుని. వద్దొద్దు, వెళ్ళిపోవే. నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా దేవుడు పోసినట్టుంటే పో. నీకు ఎలాగో పోయలేదు కదా దేవుడు. నీకు నాకు అసలు మాటలు లేవు, విడాకులు. రావే, మనం పుట్టింటికి పోదాం. కృష్ణ భగవాన్ గారు చాలా చాలా బాగుంది. లైక్ ఇట్. ఇంద్రజ మ్యామ్. మాస్టర్ చోరా, ఎక్స్ట్రాడినరీగా ఉంది స్కిట్. మేమైతే పగలబడి నవ్వామన్నమాట. సూపర్ అండి, ఫెంటాస్టిక్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? చిన్న గ్యాప్ మాత్రమే, కానీ టైమింగ్ లో నో గ్యాప్. బాస్ ఇస్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with rising రాజు. So let's welcome them. పైరు కోయిల కూసింది, పల్లె దరుగులు వేసింది. రవయ్య రవయ్య రామ సక్కని సీతయ్య. కాసేపు జబర్దస్త్ లోకి వచ్చానా, పాలిటిక్స్ లోకి వచ్చానా అర్థం కాలేదురా. ఆపరా, చాలిక. కర్పూరం గాలి ఎవరికి ఇవ్వాలి, అవతలడికి గాలి ఎవరికి ఇవ్వకూడదు. ఏదో మళ్ళీ వచ్చినోడికి చల్లమంటే చల్లు, ఏదో చచ్చినోడికి చల్లనట్టు చల్లుతారన్నా. అది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మన డైరెక్టర్ కి చెప్పు. ఆయన ఏం చేస్తాడు? కప్పల పెళ్ళే చేశాడు, మీ పెళ్లి చేయడా?
మొన్న మా ఫ్రెండ్ తో కలిసి ఎగ్జామ్ రాశాను కానీ సీట్ ఆడికి వచ్చింది, నాకు రాలేదు. నీకు కూడా వస్తదిలే. ఆడికి సీట్ వస్తే నాకెలా వస్తది? ఏం రోజా గారికి మంత్రి సీట్ వస్తే ఇంద్రజా గారికి జబర్దస్త్ సీట్ రాలేదా? పోనీ నీతో వచ్చి అక్కడ చేయనా? ఇంద్రజా గారు తినడానికి ఇడ్లీ లేవంటే కృష్ణభవన్ గారు వచ్చి కారం దోశ అడిగారంట. మా ఆహా ఎన్నాళ్ళు అయిందిరా బాబు, చాలా రోజుల తర్వాత వచ్చాం. అయినా రష్మి, ఈ షోలో మనిద్దరం కలిసి చాలా రోజులైంది అనుకుంటా. ఒక చిన్న వస్తే మన స్టైల్లో ఆఫ్ కోర్స్ రా వచ్చే. రష్మి, ఈ వయసులోనే ఇలా చేసావంటే ఆ వయసులో అయినా నీకు ఒక లైన్ వేస్తున్నానని సరిగ్గా పట్టించుకోలేదు కానీ పాటలుగా చూస్తే నువ్వు కూడా బానే ఉన్నావు రష్మి. నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి బేసిక్ గా? నా వెనకాల చానాలు తిరగాలి. చానాళ్ళు తిరగాల? ఇది తెలియక మన గాలోడు ఛానల్ అన్ని తిరిగేస్తున్నాడు. హాయ్ ఇంద్రజ గారు. హాయ్ ఆది గారు, మీకోసం 10 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. చూసారా, ఇంకో 10 ఏళ్ళు ఆవిడే జడ్జిగా ఉంటానని ఇంటిస్తుంది అంతే. కృష్ణభవన్ గారు, మనిద్దరం మాట్లాడుకుంటే ఏదో పంచి పలకరించుకున్నట్టు ఉంటది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్పులు జరిగింది 2 చోట్ల. ఒకటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్లు, 2 మన జబర్దస్త్ జడ్జిలు. అబ్బో ఎంతమంది మారారు. సర్లే, నేను ఇక్కడికి ఒక బంగారం గని కోసం వచ్చాను. ఆ బంగారం కావాలంటే మీరు 5 ద్వారాలు దాటాలి. ఆ మొదటి ద్వారం ఏంటింతకి? ఆహా, మొదటి ద్వారమే బాహుబలి ద్వారం. బాహుబలి వస్తాడనుకుంటా. బాహుబలి సిగరెట్ కాల్చున్నట్టున్నాడు. సార్ మీరు కొంచెం పక్క తప్పుకొని బాహుబలి వస్తున్నాడంట. మాకు రమ్యకృష్ణ గారి చేతులతో పైకెత్తిన పిల్ల బాహుబలి కాదండి, మాకు పెద్ద బాహుబలి కాదు. ఎక్కువ మాట్లాడకు, ఈ కండల్లో పెట్టి పిసిగేస్తా. ఆ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకు. మిరపకాయ అనుకుని పిండిలో ముంచి నూనెలో వేస్తారు. జాగ్రత్త అడిదిప్పిడిదిప్పాడు పోయిందంటే తర్వాత ఇంతకీ ఆ మిగతా బ్యాచ్ రా. నేను దేవసేన. అమ్మా అది దేవసేన. నువ్వు ఏ దోవలో పడితే ఆ దోవలో తిరిగి వచ్చేసి ఇక్కడ దేవసేన అంటే అవ్వదు. ఆ కొడుకు ఈడెవడు? బిజ్జలదేవా. బిజ్జలదేవంటే నాజర్లా ఉన్నాడు, ఇడు తుప్పు పట్టిన రేజర్లా ఉన్నాడు. ఈడు బిజ్జలదేవేంట్రా? నా కొడుకు. అర్థం అవుతుంది. మామూలుగా బిజ్జలదేవకు ఒకటే తిరుగుంటది, ఈడికి ఆల్మోస్ట్ ఒంట్లో అన్ని అలాగే తిరుగుంటాయి అనుకుంటా. మా ఆయన మీద పని చేస్తావా? కట్టప్ప. ఆ కట్టప్ప లేడప్ప, ఎడిటింగ్ లో కట్టప్ప. అదేంటి కట్టప్ప ఎక్కడికి వెళ్ళాడు? కట్టప్ప అంటే ఎవరు? కట్టు బానిస. మామూలుగా ఏమీ లేకపోతేనే ఇక్కడ అందరూ బానిసలని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకా కట్టు బానిస అంటే తగలకుండా ఉంటారా? ఎప్పటిలాగే నేను గుడికి వెళ్తే వాడు నా మీద చెయ్యి వేశాడు. మరి నువ్వేం చేసావు? చెయ్యమంది అది అదేం చేస్తుంది, వేయించుకుంది సార్. వాడు చెయ్యేస్తే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నాతో చెప్పాలి కదా. నువ్వు చెప్తే నీకేం చేస్తావు? వాడు చెయ్యి తీసి ఇటు కాలేసేవాడు. ఇటు సంగతి తెలీదా? బాహు, ఇక్కడ ఇంత జరుగుతుంటే అలా చూస్తుంటావేంటి? నీ ఒంటి మీద చెయ్యేసి నుండి నరకాల్సింది. వద్దు. ఇప్పుడు ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు తల. నువ్వు ఇలా అంటావు, నీ హైట్ కి తలలేగదు. నా సంస్థానంలో నా ముందు కత్తి లేపావు, రాజు బహిష్కరణ. బహిష్కరించారుగా, బయలుదేరండి అందరూ. మొదటి ద్వారమే ఎలా ఉందంటే ఆ 2వ ద్వారంలోకి వెళ్ళాలి ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ ద్వారం. ఈ ద్వారంలో ఎవరుంటారు? ఆర్ఆర్ఆర్ అన్నారు, ఇది తుక్కు కూడా వరకు వచ్చిన ఓఆర్ఆర్ లా ఉంది. ఈ పాపను ఎందుకు తీసుకొచ్చా? ఐ వాంట్ మెహందీ. ఏంటది? మెహందీ. ముందు మొహంది చూడలేక చస్తున్నావు. మీరు త్వరగా చెయ్యాలా, నేను చాలా ద్వారాలు తీయాలా. పాట మీద మాకు పట్టుంది. పాట మీద పట్టు ఉంది, ముందు ఎంత పెద్ద పొట్టా ఉంది. బాగా నచ్చింది కదా, మీ జైల్లో పడేసుకోండి. జైల్లో ఎందుకు పడేయమన్నానంటే పాప జైల్లోనే ఉంటేనే కదా మనకి ఎన్టీఆర్ వచ్చేది. మనం ఎన్టీఆర్ ని చూడాలి, అది నా కసి. ఎన్టీఆర్ గారు
మళ్ళీ మళ్ళీ అని నువ్వు అంటున్నావు, అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యువరాణి ఉంది, తన ద్వారా నా పాపను కలుసుకోవచ్చు. యువరాణి ఎక్కడ? యువరాణి అంటే ఎన్టీఆర్ గారు లైన్ వేసే అమ్మాయి, బాగుంటది ఖచ్చితంగా. మీరు హలో, ఐఎమ్ ఫ్రమ్ లండన్. లండన్ రాయర్కి లేడీ గెటప్ వేసినట్టుంది. లండన్ నువ్వు ఒక్కడివే ఎలా అంటావు? రష్మి చూడు, ఇందాక నుంచి నన్నే చూస్తుంది. ఏం లేదు రష్మి, ఈ రోజు నేను ఇంత అందంగా ఉన్నానంటే రోజుకు ఒక 3 సార్లు ఫినాయిల్ తో మొహం కడుక్కోవాలి, అంతేనా? అది కాదు భయ్యా, నేను పాపని ఎత్తికే ప్రాసెస్ లో దొరికిపోతే కట్టేసి కొడతారా నన్ను? నీ పర్ఫార్మెన్స్ కి చాలా సార్లు నేను కొట్టేసి ఉంటారు. ఏ నిన్ను కొట్టుండ్రా? నీదేమన్నా గొప్ప పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా నువ్వు? ఆ పాపను కాపాడరా ఫస్ట్. పదమల్లి, ఈ కోట గేటు దాటిస్తా. నీ మొహల్లే నిన్ను స్టూడియో గేట్ దగ్గర ఆపేస్తారు, ఇక నన్ను కోట గేట్ ఏం దాటిస్తా? రావే ముందు వెళ్ళిపోదాం. అమ్మో, పాపను తీసుకెళ్తున్నాడంటే ఈ టైంకి రామ్ చరణ్ రావాలి. ఓరి భీమా, ఎక్కడికి రా బాధనా? ఆగు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అన్నా, నువ్వు పోలీసు లేదురా, వంట మాస్టర్. డ్రెస్ చూస్తే తెలుస్తలేదా? మీరు RRR సినిమా చేస్తున్నారా, ఆకి వీడు ఈవెంట్ చేస్తున్నారా ఏంటి? రైట్, నీకు దండం పెడితే ఈ నెల వాళ్ళకి తీసుకెళ్ళు. నీకు ఒక అర్థమైందా? అసలు నువ్వు ఆ కొమ్మ ఉయ్యాల పాట పాడకపోయి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు. నువ్వు లోపలికి వెళ్ళిపో. అయ్య బాబోయ్, 2 ద్వారాలకే చెమటలు వచ్చేసినాయి. 3వ ద్వారం, అమ్మో చాలా పెద్ద ద్వారం ఇది. KGF ద్వారం. KGF సినిమాలో దీన్ని పెద్దమ్మ అంటారు, తెలుసు కదా మీ అందరికి. ఈ గన్ను, అబ్బా ఈ పెద్దమ్మని KGF కాలుస్తాడయా? ఇలా పెట్టి ఇలా అంటే ఎవరా నువ్వు? బిఆర్ షఫీనా, భాషానా? వైలెన్స్ అంటే కళ్ళగా పెట్టుకునేది రా, అది వైలెన్స్ రా. KGF ఎక్కడ? KGF అవును, మా పెద్దమ్మ ఏంది రాకముందులో కాల్చేసావు? పెద్దమ్మన దద్దమ్మను కాల్చకూడదని నేనే కాల్చేసా పచ్చు. ఇంతకీ మెహదూబా ఏది? ఎవరది? మెహదూబా. వామ్మో, ఈడేవలా ఉన్నాడంటే ఆ మెహబూబా ఎలా ఉంటుందో. మెహబూబా వాడు రాకి, నువ్వు కాకి. మిమ్మల్ని పిలిచినందుకు నేను 5,000 బాకీ. అవి ఇచ్చా, తెలుపు. మీరు ఇక్కడ మా రాఖీకి శుభవార్త చెప్పాలి. రాకి అమ్మ వస్తుంది. అమ్మ అక్కడే జడ్జిమెంట్ లో ఉంది, రాదు. రాకి మన మధ్యలోకి ఒకరు వస్తున్నారు. అవునవును, ఎడిటర్ వస్తున్నాడు ఖచ్చితంగా. ఇది మొత్తం కట్టేస్తాడు. హెలికాప్టర్ తమ్మంటావా? హెలికాప్టర్ మార్నింగ్ మినీ వ్యాన్ ఎక్కడానికి 3 సార్లు ఫోన్ చేసావు నాకు. నీ హెలికాప్టర్ లేదే లేదు. 3 ద్వారాలకి చొక్కలో ఇక 4వ ద్వారం విక్రమ్ ద్వారం. అయ్యి బాబా, ఏంట్రా తొట్టిలో నుంచి ఆంబోతు వచ్చినట్టు పైకి వచ్చి ఏంటి? పార్కులు హోటళ్ళు అన్ని అయిపోయి చెత్త కుండీల్లో దూరావేక? మక్కల్ సెల్వన్. మక్కలు ఎరగదంతా, మక్కల సెలవన్ అన్నావంటే. వెనక్కి చూడు. ఏంటి బాబాయిలు పెట్టిన వాతలు ఇంకా తగ్గలేదు ఇవి? సరే, నువ్వే ఇంత భయంకరంగా ఉన్నావు. కమల్ హాసన్ విక్రమ్ ఎక్కడా? ఏరా, నిన్ను స్కిట్ లో పెట్టుకుంటే నెత్తిన గుడ్డేసుకోవడమేనని సింబాలిక్ గా చెప్తున్నావా? అవును, నువ్వు వచ్చావని నీకు ఒక స్పెషల్ పర్సన్ వస్తానన్నారా నీకోసం. అవునా? ఎవరు? ఈ డబ్బులు తీసుకొని బంగారం ఇవ్వండి. డబ్బులు బంగారం ఏంటక్క? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుండోడి కదా? అక్క, నేను గుండె చేపించుకున్నా, బొట్టు కూడా పెట్టుకున్నా. గాడిదొక్కటే తక్కువైందిరా, దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తే అదొక్కటే అయిపోయింది. అక్క,
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లాలేనా? నువ్వు విక్రమ్ సినిమాలో కమలాసన లేవురా, ఐ సినిమాలో విక్రమ్ లాగున్నావు. అంటే వైరస్ వచ్చిన వాళ్ళగా ఉన్నానా? అంతకు మించి నా నట విశ్వరూపం చూస్తే చచ్చిపోతారు. నా నట విశ్వరూపం చూస్తే చచ్చిపోతారు. ఒక పని చేయండి రా, అవి ఏం అవసరం లేదు. మీ ఇద్దరు వెనక్కి వెళ్ళి నీ యాక్టింగ్ వాడికి చూపించు, వాడి యాక్టింగ్ నువ్వు చూపిస్తాడు. ఇద్దరు చచ్చిపోతారు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎపిక్ మూవీ పుష్ప. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. పుష్ప అనుకుంటే పుష్ప ద్వారమే వచ్చింది డైరెక్ట్ గా. సర్లే, ఈవిడెవరు? శ్రీవల్లి. అది శ్రీవల్లి కదా. అంటే నేను ఏం చేసినా ఫ్రీగా చేస్తా, అందుకే శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నా. ఇదేంట్రా శ్రీవల్లి అంటది? ఇగో శ్రీవల్లి, ఎవ్వడికి తగ్గని నేను నీ పట్టి చూడడానికి తల వంచాను తెలుసా? నువ్వేమో పట్టి చూసి తల వంచానంట, నేను మాత్రం ఎవరు పట్టుకున్నా తల వంచేస్తా అంట. సరే సరే శ్రీవల్లి, ఆ జాలిరెడ్డి గడు నీ మీద కన్నేసాడంట, జర భద్రంగా ఉండమ్మా. వాడి మీద నేనే కన్నేసే, వాడినే జాగ్రత్తగా ఉండమను. ఒరే, సన్నీ లియోనికి శ్రీవల్లి క్యారెక్టర్, కొండారెడ్డికి పుష్ప గెటప్ ఇస్తే ఇలాగే ఉంటదిరా, ఇలాగే ఉంటది. మొత్తానికి 5 ద్వారాలు కంప్లీట్ చేశా. ఇక ఫైనల్ గా నాకు కావాల్సిన నా బంగారం గని ఉన్న ద్వారం వచ్చేసింది. ఈ బంగారం గని కోసమే ఇన్ని పాటలు, ఇన్ని కష్టాలు. అయ్య బాబోయ్. ఏమండే, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాకు కావాల్సిన బంగారం గని. బంగారం గని అంటే బంగారం సినిమా సీడీ, గని సినిమా సీడీ ఎవడరా పెట్టింది ఇక్కడ? ఎంట్రీ అదిరిపోయింది. ఆది అంటేనే అంతం లేని పంచులు. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది భారీ బడ్జెట్ స్కిట్? వెల్కమ్ బ్యాక్ ఆది గారు. థ్యాంక్ యూ. ఒక చిన్న హెల్ప్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఈలేయడం వచ్చు? నా కోసం ఒక్కసారి అందరు కలిసి. 1 2 3. అదిగా నేను ఒక్కటి చెప్తాను, మీరు ఎన్నో షోస్ చేయొచ్చు, కానీ ఇది మీ రాజ్యాంగం. యు ఆర్ ద కింగ్. ఇక్కడ ఇది మీ స్టేజ్. సో యు ఆర్ ద కింగ్ ఆఫ్ పంచర్స్. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమని చెప్పను? ఛీ పోరా. ప్లీజ్ వెల్కమ్ చలాకి చంటి యాంటీ. నేనే మహారాజు. ఇక్కడ రాజే, అక్కడికి వెళ్ళాకే బానిస అవుతాడా? నా డాన్స్ మూమెంట్ చూసి షాక్ అయ్యారా? వాటే మూమెంట్? వాట్ అంటే ఏంటి? మూమెంట్లు ఏవి అని. అయినా నా మూమెంట్స్ నవ్వట్లేదురా, రేపు ఇంకా ఎర్రి పప్పలా చేస్తా. ఇప్పుడు ఏదో గొప్పలాగా వేసినట్టు ఇప్పుడు చెంటంలాగా వేసావుగా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. సర్లే, ఏంటి మీ మధ్య ప్రేమ తగ్గినట్టు కొడుతుంది నాకు? అవును చంటి, నిజంగానే. ఇదివరకు రాంగానే ఎత్తేసుకునేవాడు మేడం, ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు. ఏంటి ఎత్తుకుంటే ప్రేమ ఉన్నట్టు, అంతే కదా? అంతే. అరే దాని దేవుడు. రోడ్డు మీద చూసేవాళ్ళు బాగోదు, ఇంకోసారి అట్లాంటి పనులు చేయకు. చేయను. కొడతారా? రే 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 నాన్న, నాన్న బంగారం తప్పు నాన్న. నేనేం మోసం చేయట్లేదు ఎవరిని. రే నీ అమ్మని రా, రే నాన్న రా, రే రే చెల్లిని రా, అక్కని రా, రే నాన్న ఇస్తారు నాన్న. నో. అమ్మ ఏ ఛానల్? చూడు అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు. అమ్మ ఏ ఛానల్? నాది అన్ని ఛానల్. ఎనివే ఛానల్. ఆవిడ ఇక్కడ యాంకర్. నాన్న ఉంటారే గుండు. అరే బంగారం, అరే 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 అమ్మాయిని మోసం చేద్దా నాన్న. ఇస్తారో నో. అరే చెప్పేది నాకెందుకో ఈ ఆవేశం స్కిట్ కు సంబంధించింది అనిపించట్లా. మళ్ళీ పిలుస్తాను. నాన్న బంగారం. అరే నాన్న, నువ్వు వెళ్ళి నేను చెప్తా. ఇంతకు వచ్చి మాట్లాడతా, ఎందుకు టెన్షన్ పడుతున్నాను? ఏం చేస్తున్నారా? చాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడే కదా అమ్మాయి, ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. అదే నీకు ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోరా. ఇప్పుడు మనకు దాహం వేసింది, ఓ చోట వాటర్ బాటిల్ నీళ్ళు తాగాం, కొంచెం దూరం వెళ్తే మళ్ళీ దాహం వేసింది. ఇంతకు ముందు తాగాం కదా, ఇప్పుడు తక్కువ ఉంటామరా. ఇది అంతే. నీ దాహం తీరదా?
అమ్మాయి పేరేంటి? చెప్పరు. చెప్పు. స్నేహంలో ఇట్లాంటి పడితే చెప్పరు. నాతో మాట్లాడే ఇష్టం లేకుండా ఉంటే వదిలేసి లైఫ్ లో నేను డిస్టర్బ్ చేయను, అంతేగాని ఇష్టం ఉన్నట్లు నటించు. బంగారం బంగారం చెప్పన, బంగారం చెప్పన, బంగారం చెప్పన. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎరుపుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఎక్కడున్నా బంగారం, నీకోసం నేను ఇంత దూరం వస్తే నువ్వు కనిపించకుండా పోతున్నా ఏంటి బంగారం? ఎవరు అమ్మ ఏడుస్తుందిరా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? బంగారం నేను కాదు, నేను కాదు, నేను కాదు, ఒక నిమిషం. సరే గాని ఇంతకా బంగారం ఎవరైనా ఫోటో ఉందా? ఉంది. చూపియో. ఎవర్రా? చంటన్నారా? అంటే ఇన్ని రోజులు చాట్ చేసింది చంటన్న నేనా? ఇదిగో నీ బంగారం దగ్గర నేను తీసుకోతా. ఏడవకు. సరేదా? చంటే చంటే ఇన్ని రోజులు ఎవరితో నువ్వు చాట్ చేసింది? ఓ నా బంగారంతో చాట్ చేశాను రా. ఆ బంగారం ఎవరో తెలుసా? ఎవరో బంగారం? బంగారం నేను గుర్తులేదు బంగారం. ఏంటి ఇటు చిక్కుపోయి ఏంటి బంగారం? తింటున్నా లేదు, నన్ను మర్చిపోయినా బంగారం. బంగారం నువ్వు తిన్నావా లేదు బంగారం? అందరూ అడుగుతంటే బంగారం ఏమని సంబంధపడు? నువ్వు దూరమని చెప్పనా లేక నా గుండెలని చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు పోస్తుంది, అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ చి పోరా చి పోరా. కాదురా, చెట్టు అంటుంది, నీరంటుంది, పువ్వు విరబూస్తుంది అంటుంది, ఇవన్నీ చేస్తుంది. నేను బంగారం అవుతాను రా. ఏమో ఎక్కడెక్కడ ఇత్తలేసావు మాకేం తెలుసు. ఏంటి పిచ్చో? నీ గురించి నాకు తెలియదు అనుకోకు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఇంకొక అమ్మాయితో చాట్ చేస్తున్నావు, ఇంకొక అమ్మాయిని నేర్పిస్తున్నావు. చెప్పు ఇదంతా తప్పు. అమ్మాయిని చేసుకుంటావా లేదా? ఏం చేసుకోవాలంటే పిచ్చి పిచ్చుకుందా? బంగారం నువ్వు అప్పుడే మర్చిపోయినా బంగారం. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేవాడివి, నాకు ఫోన్ చేసేవాడివి, అప్పుడే మర్చిపోయినా బంగారం. చి పోరా చి పోరా. పాపం ఒక అమ్మాయికి అన్యాయం చేయకు. అమ్మాయికి ఏదైనా ఇచ్చావా? ఏదైనా ఇచ్చావా ఇప్పటి వరకు? నా కడుకు ఉంది, గుర్తుంది. ఒక్క నిమిషం. ఇదిగో నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఇది గిఫ్టా? ఇది 100 రూపాయలు చీర. ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడరా? నేను ఏ అమ్మాయికి 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను రా. అవులే, మరి ఎంత తీస్తావు? మినిమం 1,00,000 రూపాయలు. బంగారం దానికి 1,00,000 రూపాయలు పెట్టి చీర కొనిస్తావా? నాకేమో 100 రూపాయలు చీర కొనిస్తావా? నేనంటే లెక్క లేకుండా పోయింది. ఆ చీర కట్టుకుని ఊ అంటావా బంగారం, ఊ అంటావా బంగారం అంటే నేను నువ్వు స్మోక్ చే పర్వాలేదు, నువ్వు డ్రింక్ చే పర్వాలేదు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే చే పోరా చే పోరా. రే పాపేంటిరా? అమ్మాయి ఎవరో నాకు తెలియదురా నాయన. ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు నన్ను వదిలేసి? వస్తాయి. ఎవరే నువ్వు? ఎవరే నువ్వు? నా బంగారం పట్టుకుని ముందు నా పంచాయతీ ఏంటో తెలిసిన తర్వాత నుంచి మాట్లాడదు కానీ వాళ్ళందరితో. చెట్టుకి చెట్టుకి నీరు పోస్తే ప్రేమ ఎలా కలుగుతుంది? అలా ప్రేమ మూవని వస్తలే. ఇప్పుడు నన్ను ఎత్తుకరా, నన్ను ఎత్తుకరా రే. ఒక్కరి సాగు. ఫస్ట్ నీ ఫోన్ లో చాటింగ్ చేసింది ఎవరు? ఫోన్ ఇట్టి. ఇద్దో బంగారం. చలాకి చంటి ఫ్యాన్ పేజ్. ఒరే ఇది మెయింటైన్ చేసేది నువ్వు కదరా? నేనేరా. అంటే చాట్ చేసింది నేనే. సిగ్గులేదురా? నువ్వు చాట్ చేసి ఇదో నీ బంగారం నేను కాదు వీడు. నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, నా ప్రేమను అర్థం చేసుకు, కానీ నువ్వు విడిచిపెట్టి నా పనికి మాలినాడు. నా కద్దు బంగారం. నీకు నచ్చలేదు? నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. 10 నిమిషాలు ఆగండి, మీ సంగతి చెప్తా నేను. బంగారం బంగారం ఎట్టపోయింది? అమ్మా నీ బంగారం దొరికిండు. బంగారం దొరికిండు. బంగారం ఎక్కడ? అది అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? అది అతనే. బంగారం బంగారం బంగారం. అందరూ బంగారం బంగారం అని అడుగుతున్నారు. ఏమన్నా సమాన్ చెప్పను? ఎత్తడం చెప్పు. లేక నా దగ్గర చెప్పనా?
చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరిపోస్తుంది. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమనిచ్చి బంగారం చెప్పన బంగారం చెప్పన బంగారం చెప్పన ఒకటి చెప్పనా చెప్పు. చెట్టుకు నీరు పోస్తే చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరిపోస్తుంది. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను చూపిస్తే కదా ఆ ప్రేమ విలువ ఏంటి తెచ్చి పోక్క. చెప్పు అసలు ఎవరు ఆ బంగారం? ఎవరు లేరక్క బంగారం అంటే ఓన్ థింకింగ్ చేయాలా, ఏదో ఒక యాక్టింగ్ లోకి ప్రయత్నించాలని చెప్పి ఇలా చేస్తాం. కృష్ణ భగవాన్ గారు బంగారం ఎలా నచ్చింది? చిపోరా చాలా బాగుంది. సుధాకర్ క్యారెక్టర్ అయింది చాలా స్పెషల్ గా ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంద్రజ మ్యామ్ నిజంగా చెప్పాలంటే చంటి గారు ఆఫ్టర్ లాంగ్ టైం సూపర్ స్కిట్ ఇచ్చారు. ఎంటర్టైనింగ్ మామూలుగా లేదు, పీక్స్ అన్నమాట. బంగారం మేడం అద్దర కొట్టేశావు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసినట్టు లేదు. సూపర్, లాంగ్ వే టు గో నానా. గాడ్ బ్లెస్ యూ. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ కొడుకులు వేటకి వెళ్లారు. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. కానీ ఈ స్టోరీని హిలేరియస్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు తాగుబోతు రమేష్ along with వెంకీ మంకీ. So let's welcome them. మహారాజా, మీ ధీరత్వాన్ని మగతనంలో చూడాలనుకుంటున్నాను. ఓకే సాంగ్. మహారాజా ఇలా కాదు, ముందే చెప్పొచ్చు కదా. ఓకే సాంగ్. అబ్బా మీ పనితనాన్ని పాటలో కదండి పర్ఫార్మెన్స్ లో చూపించండి. అహో, నేనంతా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని అయితే అదిగో ఆ ఎదురుగా సింహాసనంలో ఆ సీన్ లో అయ్యేవాడిని. ఈ సీన్ లో ఇక్కడ ఎందుకు నటించేవాడిని? ఆవిడ చెప్పే పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద కాదు. అతను జడ్జిలకి ఏం పెర్ఫార్మెన్స్ రాదు చూడటం తప్ప అన్నాడు. అలా అనలేదు మహారాజా. నేనంత పర్ఫార్మర్ అయితే ఆ సింహాసనంలో అక్కడ ఆ సీన్ లో అయ్యేవాడిని. నాకు రాదు కాబట్టి ఈ సీన్ లో ఇక్కడ ఉన్నాను అన్నాను. అయినా నా పర్ఫార్మెన్స్ ఏంటో నువ్వు పెళ్లిలో చూస్తీవి కదా. అప్పుడే అర్థమైంది. ఏదో ఒక రాజు దండయాత్రకు వస్తాడు, ఈ రాజ్యంతో పాటు నన్ను కూడా తీసుకెళ్తాడని. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు ఒక్క రాజు కూడా నా మీదికి రాలేదు. వస్తే నేను ఏం చేస్తానో తెలుసా? బాగా తెలుసు. వాడి కాళ్ళ వేళ మీద పడేసి నీకు చికెన్ పెడతాను, మటన్ పెడతాను అని చెప్తే ఎవరు ఒప్పుకోరు? ఇంతకీ మన పుత్రులేరి? రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా. వీళ్ళందరూ కొడుకులేనా? అందరూ నా కొడుకులే మహారాజా. మరి ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి అడుగుద్దే ఆవిడ. ఇదిగో మహారాణి చెప్పుడి, వీళ్ళు నా కొడుకులే అని సగర్వంగా చెప్పుడి. మిమ్మల్ని నమ్ముకుంటే ఆ ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఏమిటి అంటే 6 కదా, ఇంకొకరు కూడా వచ్చేవాళ్ళు అంటున్నా. అవును 6 కాదు, నా కొడుకులు 7 కదా. కాబోయే రాజేడి? వీళ్ళతో నువ్వేం చేస్తున్నావు? అంటే ఈ రోజు మంగళవారం కాదు కదా ప్రభు. ఇప్పుడు నా కాబోయే రాజుకి నెక్స్ట్ యువరాజు నువ్వే. యువరాజు అంటే కష్టం నాన్నగారు. ఇప్పుడు నేను బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసి 6 6లు 10 4 కొట్టలేను. యువరాజు అంటే క్రికెట్ యువరాజు కాదురా. నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను. నాన్నగారు మేము అందరము నీ కొడుకులమేనా? అవును. మరి మేము అందరం ఇలా ఉన్నావు, నువ్వేంటి అంత ఎగుగా ఉన్నావు? అంటే ఫేస్బుక్ ఇన్స్టా మెయింటైన్ చేయాలంటే ఇలా బాడీని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే మన రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉంచొచ్చు. సస్యశ్యామలమా? సస్యశ్యామలం అంటే సస్య అనేది ఫేస్బుక్ లో, శ్యామల అనేది ఇన్స్టాగ్రామ్ లో, అంతేకాని వేరే రకంగా కాదు. ఇదిగో మహామంత్రిలా రారా. మా వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, దానికి ఎవరైతే సమాధానం చెప్తారో వారికి నేను మంచి బహుమతి ఇస్తాను. అడగరా? నేను చెప్తాను. మహారాజులు కిరీటం ఎందుకు పెట్టుకుంటారు? మహారాజులు కిరీటం వాళ్ళ బట్టతలను కవర్ చేయడానికి కిరీటం పెట్టి కవర్ చేస్తారు. నా కొడుకు అనిపించావురా, వెరీ గుడ్. రెండవది, కత్తి ఎందుకు వాడతారు? యుద్ధంలో ఎప్పుడన్నా దురద వేసినప్పుడు శత్రువును ఒక్కసారి గోకవా అని అనకుండా గోక్కోవడానికి.
నువ్వే రాజు, నీకే నా రాజ్యాన్ని ఇస్తాను. మీకు కూడా కావాలంటే మీకు ఫస్ట్ ఒక టెస్ట్ పెడతాను. శత్రు రాజులు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వస్తే ఏం చేయాలి? అలా పట్టి నెక్స్ట్ ఏం చేయాలి? చిన్న రాజ్యం అయ్యా, అంతే అంతే, మన రాజ్యం సేఫ్. ఇంతకీ నా కొడుకులకు నాకేం కూర వండావు? ఏం తెచ్చామని కూరండి పెట్టాలి? ఏమీ లేదు అక్కడ చేయడానికి. ఏమీ లేదా? ఇప్పుడు ఎలా? ఇదిగో ఇలా రండి. ఇప్పుడు నేను 1 2 3 అని లెక్క పెడతాను. అప్పట్లో ఎవడైతే వేటకెళ్ళి ఎండు చేపని తెస్తాడో వాడికి నా రాజ్యాన్ని ఇస్తాను. వెళ్ళండి. 1 2 3 6 చేపలు. ఓహో, 6 చేపలు తెచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్ పుత్రులారా, మీరు వెళ్ళండి. ఇంకొక చేప కూడా ఉంటే ఎంత బాగుండు. ఇంతకీ చిన్నోడేడి? నువ్వు తెచ్చిన చేపేదరా? నీళ్ళల్లో ఆడుకునే చేపని తీసుకొచ్చు కాదరా, ఎండ పెట్టి తీసుకురమ్మన్నా. ఎందుకు ఎండలేదా నువ్వు? గడ్డి అడ్డం వస్తే ఎట్లా ఉండాలి? గడ్డి ఎక్కడ పిలువుదాన్ని? దీనికి ఎందుకు అడ్డం వచ్చావే? ఏదైనా మేనీకి వచ్చింది, భయపడి పక్కకు పోయిన శాప మీదికి. గేదే ఇలా రా. నీకోసం రాజ్యంలో బోలెడు గడ్డి ఉంది కదా. మీ గడ్డి బాగాలేదు అని చీమ కొట్టింది నన్ను. చీమ కొట్టిందా? ఏదో చీమని పిలిపించుడే. దాన్ని ఎందుకు కుట్టావు? దాన్ని ఎందుకు కుట్టావు? నా పుట్టలో వేలేస్తే కుట్టనా మరే? కుట్టేస్తావా? అది నిన్ను కుడితే నువ్వు నా దగ్గరకు వస్తావు. నువ్వు ఇంకెప్పుడు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. అరే నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. మనల్ని చంపేశారు ఏంటండ్రి? ఇంకాసేపు ఉంటే మనం మీ స్కిట్టుని చంపుతామని వాటికి కూడా అర్థమైంది. చచ్చిపో, స్కిట్టు బతుకుతుంది. అనగనగా ఓ రాజు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రమేష్ గారు అండ్ వెంకీ గారు ఫస్ట్ టైం కన్ఫ్యూషన్ స్కిట్ కాకుండా ఒక డైరెక్ట్ స్ట్రైట్ స్కిట్ చూడడం చాలా బాగా అనిపించింది. అంటే చిన్న పిల్లలు కూడా కూర్చుని ఎంజాయ్ చేసేటట్టు మన షోని మీరు తీసుకొచ్చారు ఈ స్కిట్ ద్వారా. చిన్న పిల్లలు కూడా అంటున్నారు కదా, మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ ఫినిషింగ్ పార్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ పిల్ల రావడం, వాళ్ళందరూ అంటే గడ్డి చీమ అందరూ. ఇప్పుడు జరిగిందంతా మళ్ళీ చెప్తారేంటి మీరు? సో చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే ఫుల్ ఎంటర్టైన్ గా అనిపించింది. మీరు ఫోన్ చూసుకుంటా ఉన్నారు, ఎప్పుడు చూశారు? కృష్ణ భగవాన్ సార్ బాగుందమ్మా, కొత్తగా ఉంది. ముఖ్యంగా మీరు డైలాగ్ మర్చిపోయినట్టు నటించారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రైట్, జబర్దస్త్ టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్స్? మొత్తం అన్ని టీమ్స్ కి కలిపి నిజంగానే ఇన్నేళ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ జబర్దస్త్ ఎంటర్టైనింగ్ వీక్ అంటే ఇది. సో ఫర్ ద ఎంటర్టైనింగ్ వీక్ దిస్ ఇస్ ద సో యునానిమస్ గా కృష్ణ భగవాన్ గారు అండ్ ఇంద్రజ మ్యామ్ బంగారం లాంటి స్కోర్ చూపించారు అందరికి. వాళ్ళు చెప్పేది అంటే ఎపిసోడ్ బంగారం లాంటిది కాబట్టి అందరికి 10, అందరూ విన్నర్స్. పంచుకోండి, పండగ చేసుకోండి, అంతే కదా. బంగారం లాంటి జబర్దస్త్ ఎపిసోడ్ లో అందరు విన్నర్స్ కాబట్టి మీరందరూ కలిసి గెలుచుకున్నారు 25,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్.